విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కానీ మూసివేత కానీ ఆగదని కేంద్రం స్పష్టం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వంలో భాగమైన అధికార టీడీపీ మాత్రం అదేమీ లేదని, స్టీల్ ప్లాంట్ అలాగే ఉంటుందని, ప్రైవేటీకరణ జరగదని చెబుతోంది. కూటమి పార్టీల ద్వంద్వ వైఖరిని వైఎస్ఆర్సీపీ ఎంపీ గొల్ల బాబురావు ఎండగట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెబుతోందని మండిపడ్డారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. 2021లో ప్రకటించిన పెట్టుబడుల ఉపసంహరణపై వెనక్కు తగ్గేది లేదని లోక్సభ సాక్షిగా ప్రకటించింది. రాజ్యసభలో తాను అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానం ఇచ్చిందని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదా మూసివేతపై కేంద్రం చాలా స్పష్టంగా ఉందని, చంద్రబాబు మాత్రం మాయమాటలు చెబుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు బాబురావు. ఇంతవరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ చెప్పిన మాటలన్నీ కూడా కరెక్ట్ కాదని ఇప్పుడైనా మనం నమ్మాలి అనే ఉద్దేశం నాది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే గౌరవ ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారు ఎలక్షన్ ముందు వారు చెప్పినటువంటి మాటల్ని ఒక్కసారి వీడియోలోనో లేకపోతే ఇంకెక్కడన్నా కానీ ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగనేమో మా ప్రభుత్వం వస్తే అని చెప్పినటువంటి ఈ పెద్దలు ఈ రోజున ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు దీని మీద క్యాప్టివ్ మైండ్స్ని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయని, ఆ పనిని వెంటనే ఆపేయాలంటూ కార్మికులు గొంతు చించుకొని ఉద్యమాలు చేస్తున్నారు. వేలాది కుటుంబాల పొట్ట కొట్టొద్దని బతిమిలాడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్లాంటు ప్రైవేటీకరణ కావడం లేదని, లాభాల్లోకి తీసుకొస్తామని అసెంబ్లీ సాక్షిగా నారా లోకేష్ ఈ మధ్యనే ప్రకటించారు. అదే విషయాన్ని ప్రస్తావించిన ఎంపీ గొల్ల బాబురావు చట్టసభల సాక్షిగా అబద్ధాలు చెబుతూ కార్మికుల ఉద్యమాలను బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్న కూటమి ప్రభుత్వం మరొక పక్క కేంద్ర నిర్ణయాలకు దొడ్డిదారిన సహకరిస్తున్నదని గొల్ల బాబురావు మండిపడ్డారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను మొదట్నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఆ మేరకు జగన్ పాలనలో అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. గత పార్లమెంటు సమావేశాల్లో కూడా ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగంలోనే కొనసాగే విధంగా సొంత గనులు కేటాయించాలని కూడా వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కోరుతోంది.